ఫెమినిజం ఇస్ ఏలియన్ టు అస్. ఫెమినిజం ఎవరి కాన్సెప్ట్? వెస్టర్న్ కాన్సెప్ట్, అబ్రహామిక్ కాన్సెప్ట్. అబ్రహామిక్ రిలీజన్స్ దే సీ దట్ ఎంటిటీ విమెన్ యాజ్ ఏ ఇన్ఫీరియర్ బీయింగ్. అందుకని వాళ్ళకి అప్బ్రింగింగ్ కోసం అక్కడ విమెన్ ఎంపవర్మెంట్, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ హక్కులు ఇవంతా అక్కడ ఇంపార్టెంట్. అవన్నీ మనకు తీసుకొస్తున్నారు. మనకి ఫెమినిజం అవసరం లేదండి. వీ నెవర్ ట్రీటెడ్ ఆర్ వీ డోంట్ ట్రీట్ విమెన్ యాజ్ ఎన్ ఇన్ఫీరియర్ బీయింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? సనాతన ధర్మంలో ఇంత అద్భుతం ఉన్నప్పటికీ ఈ విమెన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తుండే వాళ్ళము, కానీ మనకెందుకు తెలియదు ఇవంతా? అది ఎలా చెప్తారు? ఇంతమంది వచ్చారే మీరందరికీ తెలుసు కదా అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శబరిమల ఇష్యూ ఉన్నింది కదండి. ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐ మీన్ రాజ్యాంగం చదివిన వాళ్ళు, ఎంతో వెల్ వర్స్ పీపుల్ 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చొని ఇచ్చిన వర్డిక్ట్ అది. వాళ్ళు చదువులేని వాళ్ళ? ఆ జడ్జెస్ ఎవరికి చదువు లేదా? వాళ్ళందరికీ చదువు ఉంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ విమెన్ని ఎందుకు శబరిమలలో రానియడం లేదు అంటే దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. విమెన్ ఆ టైంలో ఇంప్యూర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు విమెన్ని రానియడం లేదు శబరిమల టెంపుల్లో, దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి అదే ఒక గ్రౌండ్లో విమెన్ని ఎంట్రీని అలౌ చేశారు. అక్కడ శబరిమలలో విమెన్ని ఎందుకు అలౌ చేయలేదు అనేది ఇంప్యూరిటీ గ్రౌండ్స్ మీదనా?